రాష్ట్రం మీద మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడలేదు మిత్రులారా? మీరా వైఎస్ఆర్ వారసులు? షర్మిలమ్మ పక్కన వైఎస్ఆర్ అని ఎట్లా పెట్టుకుంటుందని, వైఎస్ఆర్ అంటేనే వై షర్మిలారెడ్డి, ఆమె పేరే వైఎస్ఆర్. కొత్తగా వైఎస్ఆర్ పెట్టుకునేది ఏముందయ్యా? షర్మిలారెడ్డి అంటేనే వైఎస్ఆర్ అంటేనే షర్మిలమ్మ, అవతల షర్మిల అనాల్సిన పనే లేదు మిత్రులారా. వైఎస్ఆర్ అంటేనే షర్మిలమ్మ, నిజమైన వారసురాలు షర్మిలమ్మ. ఎందుకంటే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలన్న ఆలోచన, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్న ఆలోచన, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అండగా నిలబడి మీ కష్టాలు కన్నీళ్లు తూడవడానికి మీకోసం అవసరమైతే ఆనాడు చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం వరకు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే పాదయాత్ర చేసిండో 94 నుంచి 2004 వరకు 10 సంవత్సరాలు ఆయన ప్రతి నిమిషం ప్రతి క్షణం ప్రజల కోసం కొట్లాడి 99 ప్రతిపక్ష పాత్ర పోషిస్తే 5 ఏళ్ళు అహర్నిశలు చట్టసభలలో నిటారుగా నిలబడి పట్టుబట్టిండు, పడగొట్టిండు ఆనాటి ప్రభుత్వాన్ని. మరి ఇవాళ మిమ్మల్ని అడగదలుచుకుని వేదిక మీద నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మీరు విజ్ఞులు, తెలివి కల్లోలు, ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాళ్ళు ఐటీ రంగాలలో, ఫార్మా రంగాలలో, ఐఏఎస్లలో, ఐపీఎస్లలో రాణించిన వాళ్ళు, ప్రపంచానికి ఒక దిక్సూచిగా మారిన వాళ్ళు ఈ ప్రాంతం నుంచి ఉన్నారు. ఇవాళ సింగపూర్ ఎట్లుంటుందో విశాఖపట్నం అట్లుంటుంది. ప్రపంచ దేశాలతోని పోటీ పడగలిగిన సత్తా మీకున్నది, ఆలోచన చేసే శక్తి ఉన్నది. మరి ఇవాళ మీ తరఫున కొట్లాడేటోళ్ళు ఉండాల్సిన అవసరం ఉందా లేదా ఆలోచన చేయండి. ఇవాళ మీరు ఆలోచన చేయండి. జగన్ అయినా, బాబు గారైనా, పవన్ కళ్యాణ్ అయినా మోడీని ఎదిరించి నిలబడే శక్తి వాళ్ళకు ఉన్నదా? మరి వాళ్ళకి లేనప్పుడు ప్రశ్నించే గొంతుగా షర్మిలమ్మ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి మిమ్మల్ని అందరినీ మీ కష్టాలలో తోడుగా ఉండాలని వచ్చినప్పుడు ఆశీర్వదించాల్సిన అవసరం ఉందా లేదా మీరు ఆలోచన చెయ్యండి. ఇవాళ పాలించే నాయకులు కాదు, ప్రశ్నించే గొంతు కావాలి. మీ తరఫున నిలబడి కొట్లాడే నాయకురాలు కావాలి. వైఎస్ఆర్ వారసులు రావాలి. వైఎస్ఆర్ గారి ఆశయ సాధన కోసం పనిచేసే వాళ్ళు ఉండాలి అంటే షర్మిలమ్మకు అండగా మీరు నిలబడాలి. చట్టసభలలో కాంగ్రెస్ను మీరు గెలిపించాలి. నేను ఎక్కువ అడగడం లేదు. 25 ఎమ్మెల్యేలు, 5 ఎంపీలు ఇవ్వండి. మీ విశాఖ ఉక్కు 1 ఇంచు కదలకుండా కొట్లాడుతుంది. నిటారుగా నిలబడి ఎవరినైనా చొక్కబట్టి మీ హక్కుల కోసం షర్మిలమ్మ ప్రశ్నిస్తుంది.